జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల ఆర్టీసీ డిపోలో ఇవాళ అద్దె డ్రైవర్లంతా కూడా సమ్మె నిర్వహించారు. వారంతా కూడా ఏకకాలంలో ఒకేసారి ధర్నా నిర్వహించి బస్సులు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. కారణం తమకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి, అలాగే ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా తాము అయితే పరిమితికి మించి తీసుకుపోయినప్పటికీ కూడా ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా తమనే బాధలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాము ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నాము, అయినప్పటికీ కూడా ఓర్చుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేనటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ క్రమంలో ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఆ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి పిఎస్కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, అలాగే తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ ఉచిత మహిళా పథకం ద్వారా తాము నష్టపోతున్నప్పటికీ కూడా పనిచేస్తున్నాము, కానీ తమకెందుకు ఈ శిక్ష అంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అక్కడ మనకు కనిపించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్లోనే ఏకంగా విందు ఏర్పాటు చేసుకున్నారు ఆ సిబ్బంది. దీంతో అక్కడ ఆ ఫోటోలు మొత్తం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో గమనించినటువంటి అధికారులు దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఎవరైతే ఆ విధుల్లో ఉన్నటువంటి ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్తో పాటు మిగతా ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఆఫీస్లోనే ఏకంగా మందుపాటి ఏర్పాటు చేసుకొని రిఫ్రెష్మెంట్ పేరుతో తాము కాస్త రిలాక్స్ అవుతున్నామని చెప్పడం అయితే గమనార్హంగా ఉంది. అయితే మొత్తానికైతే ఈ రకమైనటువంటి పార్టీ కొనసాగడము, ఎందుకంటే విద్యుత్ శాఖకు సంబంధించి ఏ నిమిషం ఏ ఆపద వస్తుందో ఎవరికీ తెలీదు. ఇటువంటి సమయంలో దావత్ చేసుకోవడం పైన కూడా అధికారులు సీరియస్గా భావించి అయితే చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ముగ్గురు పైన అయితే అసిస్టెంట్ లైన్మెన్ల పైన సస్పెన్షన్ వేటైతే పడింది. మరొక వార్త, డబుల్ బెడ్రూమ్ సంబంధించి దరఖాస్తుదారులు లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో దాదాపు 4520 ఇండ్లు ఉండగా అందులో 3000కు పైగా ఇండ్లు ఇప్పటికే కేటాయించారు. అందులో మరొక 1000కు పైగా ఇండ్లు ఇక కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు అలసత్వం, అలాగే రేపు మాపు అంటూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు నేరుగా ఇళ్ళకే చొచ్చుకొని వెళ్ళి తాళాలు పగలగొట్టి మరి అందులో ఉంటున్నటువంటి సందర్భం. అయితే ఇండ్లు మంజూరు అయినాయి అని చెప్తూనే ఇప్పటికి కూడా ఎక్కువ ఇల్లు కూడా మంజూరు చేయలేదు. మాకెందుకు ఈ నిరాశ అనేటువంటి నేపథ్యంలో అనేక మంది దరఖాస్తుదారులు కూడా నేరుగా ఇంట్లోనే ఉంటున్నారు. తమకు న్యాయం చేయాలి, అధికారులంతా కూడా డబ్బులకు ఆశపడి నిరుపేదలా కాకుండా ఉన్నవారికే కట్టబెడుతున్నటువంటిది ప్రధానంగా వీరి నుంచి వస్తున్నట్టు ఆరోపణ. ఇవాళ ప్రజావాణిలో కూడా పెద్ద ఎత్తున కూడా కాంప్లైంట్లు అయితే రావడం జరిగింది. మరి దీనిపైన జిల్లా కలెక్టర్తో సహా ఉన్నతాధికారులు, హౌసింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.